నమస్కారం. ఒక యువతి రైలు పట్టాలపై కారు నడిపిన ఘటన కదా ఇది? అవును, అదే. మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఇది నాగులపల్లి శంకర్పల్లి మార్గంలో జరిగింది. హ్మ్, ఆమె ఏకంగా సుమారు 7 కిలోమీటర్ల దూరం రైలు పట్టాల మీదే కారు నడిపిందట. పైగా అక్కడి వాళ్లు చెప్పేదాన్ని బట్టి స్థానికులు కొందరు చూసి ఆపడానికి ప్రయత్నించారట. అవును, ప్రయత్నించారు. కానీ ఆ అమ్మాయి వాళ్ళని తన దగ్గరున్న చాకుతో బెదిరించిందని అంటున్నారు. అదే ట్రాక్ మీద ఒక గూడ్స్ రైలు వస్తోందట. ఓ, ఆ రైలు లోకో పైలట్ డ్రైవర్ దూరం నుంచే పట్టాల మీద ఉన్న కారుని గమనించారు. ఆహా, ఆయన చాలా అప్రమత్తంగా ఉండి వెంటనే రైలు ఆపేశారు. ఈ గన్వరగోళంలో స్థానికులెలాగో కష్టపడి ఆ యువతిని పట్టుకున్నారు. దాదాపు 2 గంటలపాటు ఆ రూట్లో ట్రైన్స్ ఆగిపోయాయట. ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. శంకర్పల్లి పోలీసులు వెంటనే స్పాటుకి వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఎవరామే? ఏమైనా వివరాలు తెలిసాయా? తెలిసాయి. పోలీసుల విచారణలో ఆమె పేరు రవికా సోనీ అని, లఖ్నౌకి చెందిన యువతి అని తేలింది. హైదరాబాద్లోనే ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసేదట. కానీ కొద్ది రోజుల క్రితమే ఉద్యోగం పోయిందని తెలిసింది. ఓ, అలాగా. ఉద్యోగం పోవడం కూడా ఈ ప్రవర్తనకు కారణమయ్యుండొచ్చా? పోలీసుల ప్రాథమిక అంచనా అయితే చాలా షాకింగ్గా ఉంది. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి చేసే రీల్స్ కోసం ఇలా చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. లైకుల కోసం, వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. మానసిక స్థితి సరిగా లేదంటే ఏమైనా డ్రగ్స్ తీసుకుందా అనే యాంగిల్స్ కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆమెను చేవెళ్ల గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు వైద్య పరీక్షల కోసం.